దానికి తేలుగుట్టింది, మరి కళ్ళు తాగింది, కోతికి దయ్యం పట్టింది, మరి కళ్ళు తాగింది, మరి పిచ్చి లేచింది. ఇంకెట్టుంటుంది ఆ కోతి, దయ్యం పట్టిన కోతి? అలాగే జ్ఞానం లేని యువకుడు పిచ్చి పట్టిన కోతిలాగా గంతులేస్తాడు. కనుక ఓ యువజన రత్నాల్లారా, సరైన జ్ఞానాన్ని సంపాదించండి. మన జీవనం అనే శకటాన్ని గమ్యానికి చేర్చాలంటే తప్పనిసరిగా లవ్ ఈజ్ గాడ్, రాజవిద్య రాజగుహ్యం, పవిత్రం ఇదం ఉత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం, సుసుఖం కర్తుం అవ్యయం. అన్ని విద్యల కంటే మహారాజ విద్య బ్రహ్మ విద్య. అన్ని రహస్యముల కంటే బ్రహ్మ విద్య రహస్యం మహోన్నతం. కనుక తెలుసుకుంటే గోపి, తెలియకుంటే పాపి. మిత్రమా, జన హృదయాన్ని ధన్యం చేసుకో. నీ హృదయం 10 మందికి అంకితం కావాలి. ఒక రాజు ఉండేవాడు. రాజు దగ్గరికి గురువు వచ్చి, మన రాజ్యంలో భక్తి జ్ఞాన, మంచి ప్రేమ, విద్యా వైభవాన్ని, జ్ఞాన విద్యను చెప్దామంటే ఒక పనికి మళ్ళీ మనకి చెప్పో, ఇప్పుడు నాకు పని ఉందని రాజు చిరగబడ్డాడు. అంతే, వానికి డబ్బు కూడా ఇస్తాపో స్వామి అని చెప్పి పంపించాడు. రాజుకు 1 సంవత్సరం గడిచినాక క్యాన్సర్ జబ్బు వచ్చి ఇంకా రేపు మాపు పోతానంటే, అప్పుడు గురుదేవా ఒకసారి మీ శిష్యుని తీసుకొని రండి పనికిమాలినోడిని. అప్పుడు వాడు వచ్చినాక, ఏమిరా పనికిమాలినోడు బాగుండవంటే, బాగుండాను స్వామి తమ దయ వల్ల. అయితే నీకంటే పనికిమాలినోడు ఎవరైనా మన రాజ్యంలో ఒక్కడైనా కనిపించాడా? ఒక్కడే కనిపించాడు రాజా. ఎవరా వాడు? వాడెవరో కాదు, నువ్వే రాజా. ఏమిరా అంత మాట? అంతే రాజా, ఇంతకాలం పనికి మాలిన పనులే చేసుకున్నావు, కానీ పనికొచ్చే పని నువ్వు మొదలు పెట్టలేదు. నువ్వు ఈ రోజు నుండైనా నువ్వు పనికొచ్చే పని మొదలు పెడితే నిజంగా నువ్వు రాజువే. అట్టయితే నిన్ను ఇప్పుడే నా రాజ్యానికి మంత్రిగా చేస్తానని చెప్పి రాజు హృదయంలో మార్పు వచ్చింది. మిత్రమా, చెప్పేవాడు ఉంటే ఎంత పనికి మాలిన వాడైనా మంచి దారిలో నడుస్తాడు. కాబట్టి అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాన్ని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. నాకు రాజ్యం వద్దన్నాడు, కానీ కృష్ణ భగవాన్ చెప్పిన మాటకు సరెండర్ అయిపోయాడు. ఓం స్వస్తి.